సో ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్న విషయం ఏంటి అంటే టెబర్నికల్ ఆఫ్ ద టెస్టిమనీ అంటే ఏంటి? సాక్ష్యపు గుడారము లేకపోతే సాక్ష్యపు మందిరము అనేటువంటి మాటను బట్టి నేను మీకు కొన్ని విషయాలు చూపిస్తూ ప్రయత్నం చేస్తూ వెళ్తాను. 5వ వచనం నుండి దాదాపుగా 8వ వచనం వరకు మనము చూసినప్పుడు ఈ వాక్య భాగం చూస్తే ఇది ఇప్పుడు ఈ యొక్క 15వ అధ్యాయంలోనే నేను మీకు చెప్పాను. 16వ అధ్యాయంలో రాబోతున్నటువంటి అంతిమ తీర్పును గూర్చినటువంటి ప్రివ్యూ ఇది ఎక్కడ? చాప్టర్ 15లో. సో కాబట్టి ఆ ప్రివ్యూ చూపిస్తూ రాబోతున్నటువంటి తీర్పుకు ముందు ఏం జరగబోతుంది అనే విషయం చూపించిన తర్వాత చక్కగా వాళ్ళు పాట పాడిన తర్వాత ఇంకా కొంచెము చూపిస్తూ ఆ తీర్పును ఎలా ఎక్స్క్యూట్ చేయబోతున్నారు, ఏ విధంగా ఎవరు దాన్ని ఆ యొక్క తీర్పును తీసుకుని వెళ్ళబోతున్నారు, ఒక దూతలుగా వాహక వర్తకులుగా ఎవరు వాడబడుతున్నారనే విషయాన్ని ఈ వాక్యభాగంలో మనం చూస్తాం. అందుకే 15వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే రాయబడిన మాట ఏంటి అంటే, అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడింది. యోహాను చూస్తున్నాడు. ఎక్కడ చెప్పండి? దర్శనం చూస్తూ పరలోకం వైపు చూస్తున్నప్పుడు పరలోకమందు కనబడిన విషయం ఏంటి అంటే, మీరు మొట్టమొదటిగా చూస్తే ద టెంపుల్ ఆఫ్ టెబర్నికల్ వాజ్ ఓపెన్. సాక్ష్యపు గుడారము సంబంధమైన ఆలయం ఏమేమి చెప్పండి? తెరవబడెను. తెరవబడింది ఎందుకు అంటే ఈయన స్పష్టంగా చూడ్డానికి. తెరవబడింది ఎందుకు అంటే ఆయన స్పష్టంగా చూసి మనకు ఏం జరుగుతుంది, ఏమున్నది అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయడానికి. సో కాబట్టి ఈ మాటలు గ్రహిస్తూ మనం చేయాల్సింది ఏంటి అంటే, ఈ లోకంలో మనం ఆలోచన చేసినప్పుడు పాత నిబంధనలు మనం చూసినప్పుడు నిబంధన మందసం అంటాం. ఏమంటాం చెప్పండి? నిబంధన మందసం. ఈ నిబంధన మందసము ప్రత్యక్ష గుడారంలో ఉండేది. ఈ నిబంధన మందసం ప్రత్యక్ష గుడారంలో ఉన్నప్పుడు మనం చూస్తాం, ప్రత్యక్ష గుడారాన్ని చూసినప్పుడు ఆవరణము, ఇంకేం నేర్చుకోని చెప్పండి? పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఈ నిబంధన మందసం ఎక్కడ ఉండేది చెప్పండి? అతి పరిశుద్ధ స్థలంలో ఉండేది. ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి ఏ మానవుడు ప్రవేశించడానికి అర్హుడు కాదు. కేవలము ఒకే ఒక్క వ్యక్తి. ఎవరు చెప్పండి? ఆయన ప్రధాన యాజకుడు. అది కూడా ఎన్నిసార్లు? సంవత్సరానికి ఒకసారి తన జీవితాన్ని పరిశుద్ధపరచుకొని, అది కూడా ఎలా? ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి తన యొక్క నడుముకు ఒక తాడు కట్టి పంపించేవాళ్ళు లోపలికి. తెలుసు కదా, ఇది మీకు చెప్పాను, క్లియర్గా గుర్తుందా? ఎందుకు తాడు కట్టి పంపించేవాళ్ళు అంటే, ఒకవేళ తాను అక్కడ వెళ్ళి దేవునికి చేయాల్సినటువంటి యాగాన్ని, బలియాగాన్ని చేస్తున్న టైంలో ఒకవేళ తను పరిశుద్ధుడిగా జీవించకపోతే ఏం జరుగుతుంది చెప్పండి? ఆ వ్యక్తి అక్కడే మరణించాలి. మరణించినటువంటి బాడీని తీసుకొని రావాలి అంటే ఏం చేయాలి? మళ్ళీ మనుషులు అడుగు పెట్టాలంటే వీరికి ఏముండాలి? పరిశుద్ధి ఉండాలి. ఒకవేళ వీళ్ళు పరిశుద్ధత కలిగి లేకపోతే వీళ్ళు ఏమవుతారు? అందుకే ఏం చేస్తారు చెప్పండి? ఆ తాడు కట్టి. అయితే ఆయన వేసుకున్న వస్త్రానికి చిన్న చిన్న గంటలు ఉండేటివి, బెల్ సౌండ్స్. ఆయన వెళుతూ ధూపం వేస్తూ అక్కడ తిరుగుతున్నంతసేపు సౌండ్ వచ్చేది. ఆ సౌండ్ ఆగిపోయింది అంటే అర్థం ఏంటి అంటే ఈ వ్యక్తి మరణించాడు. అప్పుడు ఏం చేయాలి? వీళ్ళు స్లోగా ఆ తాడును కట్టి బయటకి లాగేవాళ్ళు. ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఈ నిబంధన మందసం ఉండేది. ఈ నిబంధన మందసం గురించి మనం మాట్లాడినప్పుడు మీరు చూడండి, టెబర్నికల్ లేకపోతే ప్రత్యక్ష గుడారం అంటే ఒక టెంటుతో వేసుకున్నటువంటిది. కానీ ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్ అనే విషయం చూసినప్పుడు ఏంటి అంటే, ఈ నిబంధన మందసం అనేది ఏంటి అంటే కేవలం ఒక బాక్స్ కాదు, ఒక పెట్టె మాత్రమే కాదు, అది దేవుని గూర్చినటువంటి సాక్ష్యము తెలియజేసేది. నిబంధన మందసాన్ని గురించి చూస్తే ఆ బాక్స్లో ఏముంటాయో తెలుసా మీకు? తెలుసా మీకు ఏముంటాయో? తెలుసా తెలియదా? ఏముంటాయో చెప్పండి. రైట్. దేవుని యొక్క 10 ఆజ్ఞలు, తర్వాత అహరోను యొక్క చేతి కర్ర, అలానే ఏముంటుంది చెప్పండి? మన్నా. అంతే కదా? అహరోను యొక్క చేతి కర్ర, మన్నా, తర్వాత ఆ దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు కూడా ఆ యొక్క బాక్స్లో ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆ నిబంధన మందసం అనేది ఏంటి అంటే, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇట్ టాక్స్ అబౌట్ గాడ్. అంటే ఏం చెప్పు? దేవుని గూర్చినటువంటి సాక్ష్యాన్ని మనకు తెలియజేస్తుంది. నిబంధన మందసాన్ని చూసినప్పుడు 10 ఆజ్ఞలు అనేసరికి ఎందుకోసం దేవుడు ఇచ్చాడో మనకు తెలుసు. అహరోను యొక్క చేతికర్ర యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసు. మన్నా గురించి మాట్లాడినప్పుడు మీరు చూడండి, 40 సంవత్సరాలు వారు కష్టపడకుండా, కనీసం చెమట కార్చకుండా దేవుడు ఏం చేశాడు? వారిని పోషించాడు. మనకు క్లియర్గా వాక్యం రాయబడిన మాట ఏంటి అంటే, వారు వస్త్రాలు కూడా చేంజ్ చేసుకోవాల్సిన అవసరత రాలేదు. వేసుకున్నటువంటి చెప్పులు కూడా మార్చుకోవాల్సిన అవసరత రాలేదు. ఆ విధంగా దేవుడు ఏం చేశాడు? వీరిని పోషించి తీసుకెళ్ళినట్టుగా చూస్తాం. కాబట్టి ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి నిబంధన మందసం ఏం చేస్తుంది అంటే దేవుని గూర్చినటువంటి సాక్ష్యాన్ని మనకు తెలియజేస్తుంది.
ఇంకా ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలాన్ని చూసినప్పుడు ఏంటి అంటే ఇట్ టాక్స్ అబౌట్ గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్ అంటాం. అంటే దేవుడు నివసించేటువంటి ప్రదేశం అని మనం మాట్లాడుతాం. అంటే మీరు చూసినప్పుడు మీరు వినండి, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారము పర్మనెంట్గా ఉన్నది కాదు, అంతే కదా. ఏం జరిగింది? యేసుక్రీస్తు మరణించినప్పుడు దేవాలయం యొక్క తెర 2 భాగాలుగా చినిగిపోయిన తర్వాత ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి ఏ మానవుడైనా అంటే దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనకు యాక్సెస్ దొరికింది, అవకాశం దొరికింది, అర్హత కలిగిన వ్యక్తుల లోపలికి వెళ్ళాం. పరలోకానికి సంబంధించి ఆలోచన చేసినప్పుడు ఈ పరలోకంలో ఉన్నటువంటి ఈ యొక్క టెంపుల్ లేకపోతే ఈ యొక్క దేవాలయాన్ని, మందిరాన్ని చూసినప్పుడు ఈ యొక్క ఆలయము, ఈ టెంపుల్ అనేది దేవుడు పర్మనెంట్గా నివాసము చేసేటువంటి స్థలం. అఫ్కోర్స్ ఫిజికల్గా మీరు అనుకోవచ్చు ఏంటి అంటే దేవుడు ఒక చోటు ఉండేటువంటి వ్యక్తి కాదు. అందుకే ఆయన ఏమంటామంటే మనం ఓమ్ని ప్రెసెన్స్ అంటాం. అంటే సర్వవ్యాపి అంటాం. అంటే ఆయన అన్ని సమయాల్లో అంతటా ఉండేటువంటి దేవుడు. ఇదివరకు మీకు చెప్పాను, సాతాను కూడా ఆధిక్యత లేదు. సాతాను అన్ని ప్రదేశాల్లో ఒకే టైంలో ఉండేటువంటి ఆ యొక్క అధికారం సాతానికి లేదు. ఎవరికి ఉంది? కేవలము దేవుడికి మాత్రం. అందుకే ఆయన మనం ఏమంటామంటే ఓమ్ని ప్రెసెన్స్ అంటాం. సో ఈ విధంగా దేవుడు నివసిస్తూ ముందుకెళ్తున్నప్పుడు మీరు వినండి, ఇక్కడ యోహాన్ చూశాడు ఆ ఆలయము తెరవబడింది. మరి ఎందుకు తెరవబడింది అని ఆలోచన చేసినప్పుడు ఫేత్ఫుల్ పీపుల్ లేకపోతే దేవుణ్ణి అంగీకరించినటువంటి వ్యక్తులు దాన్ని చూడడానికి దేవుడు ఓపెన్ చేశాడు. బట్ వాట్ అబౌట్ అన్ఫేత్ఫుల్ పీపుల్ ఆర్ అన్బిలీవర్స్ అనుకున్నప్పుడు అక్కడి నుండి రాబోతున్నటువంటి జడ్జ్మెంట్ని పొందుకోవడానికి అది తెరవబడింది. మరి ఎటువంటి తీర్పు రాబోతుంది అంటే మనం లాస్ట్ వీక్ మనం చూసాం ఏంటి అంటే ఈ యొక్క 7 పాత్రలతో కూడినటువంటి జడ్జ్మెంట్ రాబోతుంది. అది ఇక చివరిది. దాని తర్వాత ఇంకా లోకంలో ఎటువంటి జడ్జ్మెంట్ అనేది ఉండదు. దస్ ఫైనల్. ఆ చివరి జడ్జ్మెంట్ గురించి మాట్లాడినప్పుడు అది ఎటువంటి భయంకరమైన స్థితిలో ఉంటుందో మనము నెక్స్ట్ వీక్ నుండి వాక్య భాగం నేర్చుకుంటాం, చాప్టర్ 16 నుండి. సో ఆ యొక్క ఆలయం నుండి, దేవుని యొక్క స్థలం నుండి రాబోతున్నటువంటి తీర్పును గూర్చి అన్యజనులు చూడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే దాన్ని పొందుకోవడానికి అన్యజనులు సిద్ధంగా ఉన్నారు. సో ఇది చూసిన తర్వాత దయచేసి చూస్తే లెట్స్ రీడ్ వర్స్ 6 చదవం చూడండి దయచేసి. 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టిని కట్టుకున్న వారే ఆ ఆలయం నుండి వెలుపలికి. సో ఇక్కడ ఈ టెబర్నికల్ ఆఫ్ ద టెస్టిమనీ గురించి మాట్లాడినప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే టెంపుల్ ఆఫ్ ద టెబర్నికల్ వాస్ ఓపెన్. సెకండ్ థింగ్ ఏంటి అంటే 7 ఏంజల్స్ అండ్ 7 వాల్స్ అంటాం. అంటే 7 దేవుని యొక్క దూతలు, 7 పాత్రల గురించి మనం వింటాం. ఈ 7 పాత్రల గురించి క్లియర్గా 16వ అధ్యాయంలో క్లియర్గా మనం నేర్చుకుంటాం. నేను మళ్ళీ చెప్తున్నది ఏంటంటే ఇది ప్రివ్యూ లాగా, ఇంట్రడక్షన్ లాగా మనం చూపించినప్పుడు వాక్యం రాబడిన మాట ఏంటి అంటే 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారని మనం 15వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. ఈ 7 తెగుళ్ళు పట్టుకొని ఉన్నటువంటి 7 దేవదూతలు ఎలా ఉన్నారని వాక్యం చూసినప్పుడు దీస్ ఏంజల్స్ వర్ క్లోత్డ్ ఇన్ లినెన్ అండ్ చెస్ట్ విత్ గోల్డ్ అండ్ గడల్స్ అంటాం. అంటే మీరు చూడండి, వాళ్ళు ప్రకాశమానమైనటువంటి రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టిని కట్టుకున్న వారై ఆ ఆలయం నుండి బయటకు వచ్చారు. ఎక్కడ వచ్చారు వీళ్ళు? పరలోకంలో ఉన్నటువంటి దేవుని సన్నిధి నుండి, దేవుని ఆలయం నుండి వీళ్ళు బయటకు వస్తున్నారు. దేని కొరకు తెలుసా? దేని కొరకు చెప్పండి? దేని కొరకు రాబోతున్నారనే విషయాన్ని మీకు తెలియజేయడం కంటే ముందు వారు ఏ విధంగా ఉన్నారని వాక్యం చూసినప్పుడు మీరు చూడండి, వాళ్ళు ఆ యొక్క వాక్యాన్ని గమనిస్తే ఏమిటి? నిర్మలమును ప్రకాశమానమైన రాతిని ధరించుకుని రొమ్ముల మీద బంగారు దట్టిలు కట్టుకున్న వారై ఏం చేస్తారు? వాళ్ళు బయటకు వచ్చినట్టుగా చూస్తాం. దీని గురించి మాట్లాడినప్పుడు ఏంటంటే they are like shining and the pure holy angels, they came out of the presence of God. వాళ్ళు ఏం చేస్తారు? దేవుని యొక్క దూతలు ప్రకాశముగా మెరిసిపోతూ లేదా వెలుగును కలిగినటువంటి వ్యక్తులుగా హోలీ ఆఫ్ హోలీస్ అంటాం. అంటే మీరు గమనించండి, పరిశుద్ధమును పవిత్రముగా ఉన్నటువంటి యొక్క దేవుని దూతలు ఆ యొక్క దేవుని సన్నిధి నుండి బయటకు వచ్చినట్టుగా చూస్తాం. దేవుని యొక్క దూతలు అంటే మంచు దూతలు అంటాం మనం. సాతాను యొక్క దూతలు కాకుండా ఈ మంచి దూతలుగా పిలువబడుతున్నటువంటి వీరిలో లేకపోతే ఈ దూతల్లో పాపం అనేది లేదు. మీకు అర్థం చెప్పిన మాట. దేవుడు దూతల్ని చక్కగా క్రియేట్ చేసి పెట్టాడు. వీరిని మనం సెరాపులు అంటాం. ఈ సెరాపుల యొక్క విషయం గురించి మాట్లాడినప్పుడు ఏంటి అంటే దేవుని స్తుతించేటువంటి దూతలుగా ఉంటారు. ఈ యొక్క దూతల గురించి మాట్లాడినప్పుడు హై ర్యాంకింగ్ ఏంజల్స్కి ఇక్కడ ఉన్నారు. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగినటువంటి దేవుని దూతలుగా ఉన్నారు. వాక్యంలాగా మనం గమనిస్తే
దేవుని యొక్క దూతల గురించి మాట్లాడితే ఎన్ని దూతలను దేవుడు సృష్టించాడో తెలుసా మీకు? తెలుసా మీకు ఎన్ని క్రియేట్ చేశాడో దేవుడు? రైట్, వాక్యంలో ఏముంది అంటే ఇన్యూమరబుల్ ఏంజల్స్ అంటాం మనం. అంటే ఏంటి? లెక్కకు లేదా వర్ణింప శక్యము కానటువంటి దేవుని యొక్క దూతలు దేవుడు ఏం చేశాడు అంటే, ఈరోజు నీ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు నీ పక్షాన నీ ప్రక్క నుండి దేవుని యొక్క దూత ప్రత్యక్షంగా నడిపిస్తున్నాడు. ఆ విషయం నీకు తెలియట్లేదు. ఇఫ్ యు ట్రూలీ సేవ్డ్, వాక్యం ఏముంది? బుక్ ఆఫ్ హీబ్రూ చాప్టర్ 1:14 ఏముంది? ఈ లోకంలో దేవుని సేవ జరిగించడానికి సేవను జరిగించడానికి ఏర్పరచబడినటువంటి పరిచారకులు వీరు కాదా అంటాడు అక్కడ. అంటే ఏంటి? దేవుని అంగీకరించినటువంటి వ్యక్తుల యొక్క జీవితాల పట్ల వారు ఏం చేస్తున్నారు? ఎప్పుడు కూడా కావలిగా ఉంటూ మన జీవితాన్ని నడిపిస్తున్నారు. అందుకే 91లో చూస్తాం కదా, Psalms 91లో ఏమి? దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి వాళ్ళు ఏం చేస్తారు? చేతులతో ఎత్తి పట్టుకుంటారని ఈ వాక్యం మనకు బాగా తెలుసు. సో దేవుడు తన దూతల్ని ఏర్పాటు చేసి మళ్ళీ రక్షించేవాడుగా, దేవుడు నడిపించే వ్యక్తిగా, కాపుదల అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు, ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి 7 దూతల గురించి మాట్లాడినప్పుడు వీళ్ళు ప్రకాశమానమైనటువంటి వస్త్రాలు మెరిసిపోతున్నటువంటి విధంగా కనబడుతూ పవిత్రతను కలిగి పరిశుద్ధతను కలిగి దేవుని యొక్క హస్తం నుండి బయటకు వచ్చారు. ఎందుకంటే దే ఆర్ ఎక్స్క్యూషనర్స్ ఆఫ్ గాడ్స్ ప్లాన్. అంటే ఏంటి? దేవుని యొక్క ప్లాన్ను, ప్రణాళికను, ఇంకా చెప్పాలంటే దేవుడు తీర్చబోతున్నటువంటి తీర్పును మోసుకొని పోయి జనుల మీద ఆ యొక్క తీర్పును ఇంకా చెప్పాలంటే దాన్ని జరిగించేవారు. ఇంకా చెప్పాలంటే దేవుని కొరకు పరిచర్యను చేసేవారు. మనం చూస్తాము దేవుని యొక్క దూతలు కేవలం కాపుదల ఇచ్చేటువంటి దేవతలుగా మాత్రమే లేరు. ఇంకా చెప్పాలి అంటే దేవుని యొక్క తీర్పును క్యారీ అవుట్ చేసి తీర్పును ప్రయోగించేటువంటి సాధనంలో కూడా దేవుని యొక్క దూతలు మార్చబడ్డారు, వాడబడ్డారు. బైబిల్లో గమనిస్తే సొదొమ గొమొర్రా గురించి మనకు బాగా తెలుసు. సొదొమ గొమొర్రాలో ఎవరు జీవించారు చెప్పండి? లోతు, తన భార్య, తన యొక్క 2 కూతురు జీవించారు. జరిగిన విషయం ఏంటి చెప్పండి? సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణము దేవునికి బహుభయంకరమైనటువంటి పాపాన్ని కొనసాగిస్తూ, దేవుని భయం లేకుండా, దేవుని ప్రేమ లేకుండా ఇంకా విచ్చలవిడిగా పాపాన్ని కొనసాగించినప్పుడు దేవుడు ఏమన్నాడు? నేను ఈ యొక్క పట్టణం ఏం చేయబోతున్నాను చెప్పండి? నాశింపజేస్తాను, లేకపోతే దహించి వేస్తానని చెప్పినప్పుడు మనకు తెలుసు దేవుని యొక్క దూతలు అక్కడికి వెళ్ళి ఎవరిని పిలుచుకుని వచ్చారు బయటకి? లోతును, తన భార్యను, తన 2 కూతులను. దేవుని యొక్క దూతలు ఆ పని జరిగించడానికంటే ముందు వీరిద్దరిని బయటకు తీసుకొని వచ్చి జరిగిన ఒక మాట చూడండి దయచేసి, మీకు అర్థమవుతుంది. దేవుని యొక్క వాక్యంలో చూస్తే 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం 22వ వచనం చూడండి దయచేసి. ఆదికాండం 19వ అధ్యాయం 22వ వచనం. నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవు అక్కడికి చేరుకునేంత వరకు నేనేమి కూడా చేయలేను. అందుకు ఆ ఊరికి సోయర్ అని పేరు పెట్టబడెను. లోతు రైట్, వినండి చాలా జాగ్రత్త. ఇక్కడ వాక్యం ఏముంది? ఆ సొదొమ గొమొర్రా పట్టణం నుండి నాశనం చేయడానికంటే ముందు దేవుని యొక్క దూతలు అక్కడికి వచ్చిన తర్వాత నీవు బయటకు వెళ్ళనంత వరకు ఈ పట్టణాన్ని ఏం చేయలేను. అందుకే దేవుడు అంటాడు కదా, దేవుని యొక్క దూత మాట్లాడుతుంటే, ఆ పట్టణంలో ఒక్క వ్యక్తి, మంచి వ్యక్తి కనబడని ఏమంటాడు దేవుడు? నేను ఆ పట్టణాన్ని నాశనం చేయంటాడు. చివరికి ఇలా అంటే ఆ పట్టణానికి సంబంధించిన వ్యక్తుల కోసం మాట్లాడినప్పుడు ఒక వ్యక్తి కూడా మంచోడు లేడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఈ లోతును దేవుని యొక్క దూతలు బయటకు తీసుకొచ్చి, వాక్యం రాబడిన మాట ఏంటి అంటే, దేవుని యొక్క తీర్పును క్యారీ అవుట్ చేసి, అంటే వారు మోసుకొని వచ్చి ఆ యొక్క పట్టణం మీద ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు అగ్ని గంధకములతో పట్టణాన్ని నాశనం చేశారు. వాక్యం రాబడిన మాట ఏంటంటే ఈవెన్ పంట కానీ ప్రతిదీ కూడా పూర్తిగా నశించిపోయినట్టుగా దేవుని యొక్క వాక్యం చూస్తాం. సో వాళ్ళు ఏం చేస్తారు? దేవుని యొక్క తీర్పును తీసుకుని వెళ్ళి ఆ తీర్పును ప్రయోగించేటువంటి సాధకులుగా, లేకపోతే వాహన వర్తకులుగా వాళ్ళు ఏం చేస్తారో దేవుని యొక్క దూతలు పని జరిగిస్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి 7 దూతలు కూడా ఏంటి అంటే, వాళ్ళు బయటకు వచ్చేసి చేసేటువంటి విషయం ఏంటి అంటే, మీరు వినండి, ఈ చివరిగా ఉండబోయేటువంటి తీర్పును ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరి తీర్పు అది? దేవుని యొక్క తీర్పు. ఎవరి మీద తీర్పు తీర్చబోతున్నారు?
లోకంలో ఉన్నటువంటి దేవుని అంగీకరించినటువంటి ప్రతి మానవుడు కూడా ఈ తీర్పు గుండా వెళ్లాల్సిందే. సో ఈ తీర్పు గురించి మాట్లాడినప్పుడు వాక్యంలో మీరు చూడండి దయచేసి, వారు దట్టిలు కట్టుకున్న వారే ఆల్రెడీ వెలుపలికి వచ్చి, అప్పుడు ఆ 4 జీవులలో ఒక జీవి, మీరు చూడండి, యుగయుగంలో జీవించు దేవుని కోపంతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలను ఏంటట ఆ యొక్క 7 దూతలకు ఇచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. సో వన్ ఆఫ్ ద 4 లివింగ్ క్రియేచర్స్ మనం చాప్టర్ 4 వర్డ్స్ 4 and 5లో చూస్తాం. 24 పెద్దలతో పాటు అక్కడ చూస్తే 4 జీవులు అనే మాట చూస్తాం. ఈ 4 జీవుల గురించి మాట్లాడినప్పుడు మనం వాక్యంలో గమనిస్తే మీరు చూడండి 4వ అధ్యాయం 7వ వచనం చదవండి దయచేసి. 7-8 వచనాలు, ప్రజ్ఞ గ్రంథము 4వ అధ్యాయం 7-8 వచనాలు. మొదటి జీవి సింహం లాంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనిషి రూపం కలిగినది, ముఖం కలిగింది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు లాంటిది అనేటువంటి 4 జీవుల గురించి మనం క్లియర్గా 4వ అధ్యాయంలో నేర్చుకున్నాం. ఈ 4 జీవుల గురించి మాట్లాడినప్పుడు 4 జీవులు ఉన్నటువంటి ఒక జీవి అంటే ఒక దూత ఏం చేస్తారంటే వాక్యంలో చూస్తే ఆ యొక్క దూత వచ్చేసి ఈ 7 దేవుని యొక్క దూతలకి వాక్యంలో ఉన్న మాట ఏంటి అంటే 7 అంటే ఆ వాక్యం చూడండి, ఆ 4 జీవులు ఒక జీవి యుగములు జీవించిన దేవుని కోపంతో నిండిన 7 బంగారు పాత్రలను ఆ 7 దూతలకు ఇచ్చారు. అంటే ఒక అసైన్మెంట్ని ఏం చేశారు, అప్పగించారు. మీరు చేయబోతున్నటువంటి పని దేవుడు మీకు అప్పగిస్తున్నాడు అని చెప్పేసి ఆ 4 జీవుల్లో ఉన్నటువంటి ఒక దూత బయటకు వచ్చేసి 7 బంగారు పాత్రలను ఏం చేశారు చెప్పండి, ఇచ్చేసినట్టుగా చూస్తాం. ఈ యొక్క విషయాన్ని మనం చూస్తే మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఈ యొక్క బంగారు పాత్రల గురించి మనం మాట్లాడినప్పుడు మీరు చూస్తే ఒక విషయాన్ని దయచేసి మనం కరెక్ట్గా నేర్చుకోవాల్సిన సత్యం ఏంటి అంటే ఈ బంగారు పాత్ర గురించి మనం మాట్లాడినప్పుడు ఏంటి అంటే ఈ బౌల్స్ గురించి మాట్లాడితే గ్రీక్లో దీన్ని మనము ఫియాలాస్ అంటాం. అంటే ఏంటి అంటే సాసర్, కరెక్ట్గా ట్రాన్స్లేషన్ చేసి సాసర్ అంటే తెలుసు కదా మీకు, మనము టీ కానీ కాఫీ తాగినప్పుడు కింద మనం పెట్టుకుంటాం సాసర్ అని చూస్తాం. ఈ సాసర్ లాంటి ఈ పాత్రలో ఈ పాత్రల్ని బంగారంతో కూడిన పాత్రల్ని 7 దూతలకి ఒక దూత ఏం చేశారు, ఆ జీవి హ్యాండ్ ఓవర్ చేశాడు. ఏముంది మరి 7 పాత్ర ఆ యొక్క పాత్రల్లో అంటే వాక్యం రాయబడిన మాట ఏంటి అంటే దేవుని కోపము, దేవుని ఉగ్రతతో నిండినటువంటి ఆ యొక్క కోపం అంతా కూడా ఎక్కడుంది చెప్పండి, ఆ పాత్రలు ఉంది. ఈ పాత్రలు వాళ్ళు పట్టుకొని 16వ అధ్యాయంలో నేర్చుకునే విషయం ఏంటి అంటే ఒక్కొక్క పాత్రను లోకం మీద వాళ్ళు ఏం చేయబోతున్నారు, కుమ్మరించబోతున్నారు. ఏముంది దాని లోపల, ఏముంది చెప్పండి, దేవుని కోపం. అందుకే మీరు గమనించండి, మనుషుని యొక్క కోపం నుండి మనం తప్పించుకోవచ్చు, మనుషుని యొక్క పన్నాగం నుండి మనం తప్పించుకోవచ్చు. మనుషులు చేసేటువంటి మన కోసం ఎటువంటి ప్లాన్ చేసినా, చెడు కార్యాలు జరిగించాలన్నా, కీడు చేసినా తప్పించుకుని వెళ్ళిపోవచ్చు. కోపాన్ని మనం సహించవచ్చు ఒకవేళ మనుషులు కోపపడితే. కానీ దేవుడి కోపము దగ్గర నిలబడగ వ్యక్తి ఎవరున్నారు చెప్పండి? దేవుడి యొక్క ఉగ్రతను తట్టుకొని నిజంగా ఈ ఉగ్రత నాకు ఏమాత్రం హాని చేయదని చెప్పేటువంటి వ్యక్తి లోకంలో ఎవరు లేరు. ఆయన కోపము దగ్గర, ఉగ్రత దగ్గర సహించి నిలబడేటువంటి మానవుడు ఎవరూ లేరు. కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే వాక్యం మనం చూసాం, ఆయన దహించు అగ్ని ఉన్నాడు. ఆయన దగ్గర నుండి, ఆయన తీర్పు నుండి ఏ మానవుడు తప్పించుకోలేడు. కనుక దేవుడు చెప్పే మాట ఏంటంటే దిస్ ఈజ్ ఫైనల్ వార్నింగ్. ఏమన్నాడు ఆయన? ఇది చివరి హెచ్చరిక. దీని తర్వాత ఇంకా అవకాశం లేదు. ఇంకా మీరు గమనిస్తే మనం తర్వాత నేర్చుకుంటాం, నో ప్రేయర్, నో మెర్సీ. ఇంకా మీరు ఆలోచన చేయండి, జాలి కానీ, దయ కానీ, ప్రార్థన అనేది ఏది ఉండదు. ఎందుకు అంటే ఇంకా సమయం రాబోతుంది. దానికంటే ముందు మాత్రం ఏం చేయాలి? రిపెంట్ కావాలి. ఈరోజు ఈ మాటలు విన్న ప్రేమ దేవుని దయచేసి వినండి. 7 పాత్రలతో ఉన్నటువంటి తీర్పు అంతిమ తీర్పు. దాని తర్వాత తీర్పు లేదు. ఇంకా ఇంతకాలము దేవుని దూషించి, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి, దేవుని కొరకు జీవించకుండా, సమయం ఉన్నప్పుడు దేవుని సన్నిధికి రాకుండా సమయాన్ని వ్యర్థం చేసి ఎంతగా జీవించిన వాక్యం మనం చదువుకున్నాం. ఆ రోజు దేవుణ్ణి సిలువ వేసిన ప్రతి వ్యక్తి కూడా ఆయన వైపు చూస్తూ రొమ్ము కొట్టుకుంటూ ఈయనే కదా నిజమైన దేవుని కుమారుడు అని చెప్పి అరచేటువంటి కాలము రాబోతుంది. ఈవెన్ మేబీ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఫిజికల్గా యేసుక్రీస్తును ఆ రోజు మనం సిలువ వేయకపోవచ్చు, కానీ ఈరోజు నువ్వు చేసేటువంటి పాపాన్ని బట్టి, తప్పిదాలను బట్టి ప్రతిరోజు యేసుక్రీస్తుని ఏం చేస్తున్నారు? బాహాటంగా. అదే కదా వాక్యం రాయబడింది 6వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూస్తాం. నేను కాదు కదా ప్రభు నేను సిలువకి వేసింది, నేను కాదు కదా ప్రభు మిమ్మల్ని నేను మేకులతో కొట్టింది అని చెప్పి మనం ఎస్కేప్ అయిపోతున్నామేమో. అందుకే మీకు లాస్ట్ టైం చెప్పాను, ఆ రోజు గుడ్ ఫ్రైడే టైంలో ఆ రోజు
యూదులు తెలియక యేసుకృష్ణ ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? సిలువకు వేసి ఏమన్నారు చెప్పండి? ఏమని మాట్లాడారు చెప్పండి? యేసుకృష్ణను చూసి, నీవు నిజంగా రాజు అయితే నీవు రక్షించుకొని వీళ్ళని రక్షించవచ్చు కదా, నువ్వు సిలువను దిగొచ్చు కదా, ఇందుకు అని చెప్పి హేళనతో కూడినటువంటి మాటలు ఆ రోజు ఫిజికల్గా ఏం చేస్తారు యూదులు? దేవుని చూసి మాట్లాడారు. ఈరోజు యేసుక్రీస్తు ఫిజికల్గా శరీరంలో కలిగిన వ్యక్తిగా మన ముందు లేకపోయినా ఈరోజు కూడా మాట్లాడే మాటలు మనం వింటున్నాం. ఎంతోమంది ఆయన సిలువకు వేయబడిన వ్యక్తి తను మేకులు తీసుకొని కిందికి రాలేకపోయాడు, తను కాపాడుకోలేకపోయాడు, మనల్ని రక్షిస్తాడు అని ఆ రోజు మాట్లాడిన మాటలు ఈవెన్ ఆఫ్టర్ 2000 years తర్వాత కూడా ఏమవుతున్నాయి చెప్పండి? మాట్లాడుతున్నారు. ఆ రోజు సిల్వకు అప్పగించినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఫిజికల్గా యేసుక్రీస్తు సిల్వకు మనం కొట్టట్లేదు, మేకులతో ఆయన బంధించట్లేదు. కానీ మనం చేసేటువంటి తప్పిదాల ద్వారా, మనం చేసేటువంటి పాపాల ద్వారా, దేవునికి వ్యతిరేకంగా జరిగిస్తున్నటువంటి ప్రతి క్రియ ద్వారా వాక్యం ఏముందంటే, మీరు ఆయన్ను బాహాటంగా ఏం చేస్తున్నారు? సిల్వకి వేస్తున్నారు. అందుకే లాస్ట్ టైం చెప్పాను, మనం ఎంతకాలము వాక్యాన్ని వింటున్నామన్నది ప్రాముఖ్యం కాదు. చాలా జాగ్రత్త వినండి మాటలు. మనం ఎంతకాలము వాక్యాన్ని వింటున్నామన్నది ప్రాముఖ్యం కాదు. విన్న వాక్యాన్ని అప్లై చేసుకోకపోతే నో యూస్. విన్న వాక్యాన్ని పాటించకపోతే ఉపయోగం లేదు. పాటిస్తేనే కదా ప్రభు యొక్క కుమారుడిగా మనం జీవించేది, పాటిస్తేనే కదా ఆయనకు మహిమకరంగా మనం బ్రతికేది. ఒకవేళ వాక్యం విన్నా కూడా అది హృదయంలోనికి వెళ్ళకుండా నీ జీవితంలో మార్పు కలిగించకపోతే, నీవు నీ ప్రవర్తన ద్వారా, నీ మాట ద్వారా, నీ యొక్క క్రియల ద్వారా యేసుక్రీస్తు ఏం చేస్తున్నావు? బాహాటంగా తీసుకెళ్ళి సిలువ వేస్తున్నావు. సిలువ వేయబడినటువంటి క్రీస్తుని అన్ని జనులు చూసి ఏం చేస్తున్నారు? ఆ రోజు హేళన చేసిన విధంగా ఈరోజు కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? హేళన చేస్తున్నారు. అందుకే నేను చక్కగా నేను జ్ఞాపకం చేస్తాను ఒక మాట. ఒక పశువు, ఆ ఎద్దు అయినా కానీ దూడైనా కానీ దొరికే టైంలో చాలా చక్కగా గ్రాప్స్ బాగా తింటూ ఉంటుంది, అంతా కూడా ఆహారాన్ని, గడ్డిని బాగా తింటుంది. తిన్నటువంటి వాక్యాన్ని ఆ గడ్డిని నెమరు వేసుకోకుండా అలానే ఉందనుకోండి జంతువు, ఏమవుతుంది? గట్టిగా చెప్పాలి నాకు మీరు. నెమరు వేసుకోకుండా అలానే ఉందనుకోండి, ఉపయోగం లేదు. లోపల మంచి ఏది పురుగు లేనటువంటి మంచి గడ్డి దానికి దొరికినా, ఆరోగ్యకరమైన ఆహారం స్టమక్లో ఉన్నా కూడా దాన్ని తీసుకొని మళ్ళీ నెమరు వేసుకోకపోతే ఆ గడ్డి ద్వారా, ఆహారం ద్వారా ఈ యొక్క జంతువుకు ఉపయోగం లేదు. జంతువు ఆరోగ్యంగా జీవించలేదు, తన శరీరానికి ఏమాత్రం బలం చేకూరలేదు, చివరిగా పైగా తను అనారోగ్యం పరిస్థితి గుండా వెళ్ళి చివరికి చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎగ్జాక్ట్లీ. నువ్వు వాక్యాన్ని వింటున్నావు, ప్రతి ఆదివారం వింటున్నావు, మేబీ ఒక వారంలో 2 సార్లు వినొచ్చు, 3 సార్లు వినొచ్చు. విన్న వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకొని దాన్ని నెమరు వేసుకొని నువ్వు ప్రాక్టీస్ చేయకపోతే, అప్లై చేయకపోతే, నీ యొక్క క్రియల్లో దాన్ని చూపించకపోతే అది నీ జీవితానికి ఆరోగ్యం కలగలేదు. అంతే కదా? ఎందుకు ఆరోగ్యంగా ఉండలేవు నువ్వు? ఎందుకు ఆత్మీయంగా ఎదగలేవు నువ్వు? దానికి కారణం ఏంటి అంటే, విన్న వాక్యమును హృదయంలో ఉంచుకున్న, మైండ్లో ఉంచుకున్న వాక్యాన్ని మరలా దాన్ని ధ్యానించట్లేదు. ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు వాక్యాన్ని వినే వ్యక్తులు ఉన్నారు. ఎవరు చెప్పినా పర్లేదండి వింటున్నామే, కానీ దాన్ని నెమరు వేసుకుంటేనే తెలుస్తుంది దాంట్లో ఎంత సత్యం ఉందని. దాన్ని నెమరు వేసుకుంటేనే తెలుస్తుంది ఆ వాక్యము నా జీవితానికి ఎంత మేలు చేస్తుందని. ఒకవేళ నెమరు వేసుకోకుండా ధ్యానించకపోతే జరిగేటువంటిది ఏంటో తెలుసా? నీ క్రియలు వాక్యానుసరంగా ఉండవు, నీ మాటలు వాక్యానుసరంగా ఉండవు. నీ క్రియలు, నీ మాటలు వాక్యానుసరంగా ఉండనప్పుడు జరిగేది ఏంటి అంటే, యేసుక్రీస్తును బాహాటంగా వీళ్ళు ఏం చేస్తున్నావు? సిలువకేస్తున్నావు. ఒక్కసారి పరీక్షించుకోండి. మాటలు వింటున్నప్పుడు నిజంగా మీరు వాక్యాన్ని నెమరు వేసుకుంటున్నారు? వింటున్నాం, చాలా బాగా వింటున్నాం. ఇక్కడే కాదు, కొంతమంది వాక్యాన్ని ఎంత ఆసక్తి వింటారంటే ఎక్కడైనా టీవీ ఆన్ చేసుకుని లేదా ఇంకా చాలా ప్రేయర్స్కి అటెండ్ అవుతూ ఉంటారు. అది మంచిదనే, కాదనట్లేదు. ఎన్ని ప్రసంగాలు విన్నా కూడా వాటిని మనము అప్లై చేసుకోకపోతే, వాటి ప్రకారంగా జీవితాన్ని కొనసాగించుకోకపోతే అది నీ జీవితానికి ఏమాత్రం ప్రయోజనకరంగా ఉండదు. ఇటువంటి వాక్యాలు ఎన్నో వింటున్నాం మనం. హెచ్చరికలతో కూడిన వాక్యాలు ఎన్నో వింటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అన్యజనులు కూడా ఆయన దేవుడా, నిజంగా రక్షించేవాడని చెప్పి అంత్యక్రీస్తు వైపు తిరిగారు, అన్నీ చేశారు. కానీ ఒకరో సమయం రాబోతుంది ఏంటి అంటే, ఆ కడవరి తీర్పు, అంతిమ తీర్పు. ఆ తీర్పు నుండి ఇంక ఎవరు కూడా తప్పింపబడజాలరు. నో మర్సీ, నో ప్రేయర్, నో రిపెంటెన్స్. ఆ రోజు రాబోతుంది.
ఈరోజు దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నిజంగా నా జీవితం ద్వారా నేను విన్నటువంటి మాటను నా హృదయంలో అప్లై చేసుకుంటున్నాను లేదా, ఈ వాక్యం నా జీవితానికి ప్రయోజనకరంగా నేను మార్చుకొని నా ఆత్మీయ జీవితాన్ని ఎదిగింపజేసుకుంటున్నాను లేదా అని చెప్పి ఒకసారి పరీక్షించుకుంటూ ముందుకెళ్ళాలి. అందుకే ప్రొద్దునే ఒక మాట జ్ఞాపకం చేశాను చక్కగా, ప్రతి విషయంలో ప్రతి పనిలో మనకు గ్రోత్ కావాలి, అంతే కదా. ఆ రోజుల్లో చాలామంది లేరు కాబట్టి మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనం చేసే ప్రతి పనిలో కూడా ఒక వర్క్ చేస్తున్నామంటే, ఒక జాబ్ చేస్తున్నామంటే దాంట్లో గ్రోత్ కావాలి మనకు కదా. గ్రోత్ లేకపోతే అలానే ఉన్నామంటే ఎందుకు ఈ జాబు అన్న విధంగా ఫెడప్ అయిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ గ్రోత్ గురించి చూస్తాం. అంటే మన శరీర ఎదుగుదలనే కావచ్చు, ఆరోగ్యపరంగానే కావచ్చు, ఆర్థికంగానే కావచ్చు, జాబ్ విషయంగానే కావచ్చు, మన కుటుంబం యొక్క కంబైన్ గ్రోతే కావచ్చు, అన్ని విషయాలు ఎదుగుదల కోరుకుంటాం. ఎప్పుడైనా ఏ క్షణమైనా మీరు కూర్చుండి ఆత్మీయంగా నా జీవితంలో ఎదుగుదల ఉందా లేదా పరీక్షించుకున్నారా? నాతో ఉన్నారు కదా మీ అందరూ కూడా. మీ పనుల్లో గ్రోత్ చూసుకుంటున్నారు, ఎదుగుదల చూసుకుంటారు, కాదనట్లేదు, చూసుకోవాలి. మన కుటుంబాలు బాగుండాలి. కానీ వీటితో పాటు నేను ఇన్ని సంవత్సరాలుగా క్రైస్తవులుగా జీవిస్తున్నాను, ఇన్ని సంవత్సరాలుగా వాక్యాన్ని వింటున్నాను, ఇన్ని సంవత్సరాలుగా నేను చర్చికి వెళ్తున్నాను, దేవుడిని చెప్పినట్టుగా నడుచుకుంటున్నాను అనుకుంటున్నటువంటి నీవు నీ ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడైనా కంపేర్ చేసుకొని ఆ రోజు నుండి ఈ రోజు వరకు నా యొక్క ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉంది అని నిజంగా చెప్పగలవా? చెప్పట్లేదు అంటే మనం ఎన్ని ప్రార్థన మీటింగ్లకు అటెండ్ అయినా, ఎన్ని బైబిల్ స్టడీస్కి వెళ్ళినా, ఎంత చక్కగా మనం వాక్యని విన్నా, వాక్యని బోధించినా, పాటలు పాడినా, ఏది చేసినా నీ జీవితానికి ప్రయోజనం లేదు. ఎందుకు చెప్పండి? వీఆర్ విత్ జీసస్. ఎందుకున్నాం యేసుక్రీస్తుతో పాటు? మనము ఆత్మీయంగా మనం ఎదుగుతూ దేవుణ్ణి మనము ఆరాధించాలని, దేవుని కనపరచాలని. ఈరోజు కేవలము నేమ్సేక్ క్రిస్టియన్ని కలిగి ఉండి ఎంతోమంది దేవుని బాహాటంగా సిలువకు అప్పగించే వాళ్ళు ఉన్నారు. అంత్య దినాల్లో ఉన్నటువంటి వ్యక్తులు యేసుక్రీస్తు యొక్క ప్రేమను గుర్తించకుండా, దేవుని వైపు చూడకుండా దేవుణ్ణి నిజంగా తీసుకెళ్ళి అప్పగించేసి మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా ఏంటి చెప్పండి, ఈ వ్యక్తిని చూస్తే నిజంగా చర్చికి వెళ్ళాలన్న వెళ్ళబుద్ధి కావట్లేదు అన్న విధంగా మనం ఏం చేస్తున్నామో మన జీవితాల ద్వారా వేరే వారికి క్రీస్తును ఒక విధంగా పరిచయం చేయకుండా డిఫరెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో మనం ఏం చేస్తున్నాం, క్రీస్తుని పరిచయం చేస్తున్నాం. అందుకే కొన్నిసార్లు నేను బాగా బాధపడుతుంటాను. ఏంటంటే నా జీవితాన్ని పరీక్షించుకుంటే, ఒకవేళ ప్రభా నా మిస్టేక్స్ని బట్టి నన్ను తిట్టినా పర్లేదు, కానీ నా జీవితాన్ని బట్టి మిమ్మల్ని దూషించకూడదు ఎవరైనా అనుకుంటాను నేను. మానవులో మనం తప్పులు చేస్తాం. ఎవరైనా మనం తప్పులు చేసినప్పుడు మనం దూషించినా పర్లేదు, అసహించుకున్నా పర్లేదు, కానీ మన ప్రవర్తన బట్టి ప్రభా మిమ్మల్ని మాత్రం అనకూడదని కోరుకుంటాను నేను చాలాసార్లు. ఎందుకంటే మీరు వినండి, ఆయన లోపల తప్పు లేదు, ఉందా చెప్పండి? ఏమైనా తప్పు ఉందా? మనం తప్పు చేసిన వాళ్ళం, మనం పాపం చేసిన వాళ్ళం, మనం పరిశుద్ధం కాదు, అయోగ్యులం మనం. కానీ క్రీస్తులో తప్పు లేదు. క్రీస్తులో పరిశుద్ధతను కలిగి ఉన్న దేవుడు ఆయన. ఆయనలో ఏ మూలన కానీ ఎక్కడ కూడా కానీ చిన్న డాట్ లాంటిది కూడా లేనటువంటి పరిశుద్ధత కలిగినటువంటి క్రీస్తు ఆయన. కానీ ఈరోజు మనం చేసేటువంటి పనులను బట్టి, నడవడికను బట్టి, ప్రవర్తనను బట్టి యేసుక్రీస్తును బాహాటంగా మన శిలకు వేస్తున్నాం. ఈరోజు మీరు విన్నట్టు ప్రేమ దేవుళ్ళారా, మన కష్టాల్లో, మన నష్టాల్లో, ఈ యొక్క చివరి దినాల్లో, చివరి గడియల్లో దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు మన జీవితము చాలా సాఫీగా ఉండదు. నేను మీకు చెప్తున్నాను, మన జీవితము చాలా సాఫీగా ఉండదు. మనం అనుకున్నంత సంతోషంగా లోకంలో ఏ శ్రమ అనుభవించకుండా చక్కగా ఇట్స్ లైక్ నాట్ లైక్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్, పూల పాన్పుగా మన జీవితం ఉండదు. కష్టాలు ఉండొచ్చు, నష్టాలు ఉండొచ్చు, కానీ ఒకటి మర్చిపోకూడని విషయం ఏంటంటే, నీ కష్టాల్లో, నీ బాధలో నువ్వు పొందుకున్న రక్షణ ఆనందాన్ని కలిగించుతూ దేవుడు ఏం చేస్తాడు? మనల్ని నడిపిస్తాడు. ఇది గుర్తుపెట్టుకున్న వ్యక్తులుగా మన కుటుంబం కోసం మనం సాక్ష్యంగా నిలబడాలి. మన కుటుంబంలో మొట్టమొదటిగా, అందుకే మన టెస్ట్ మనీ ఏంటంటే మన కుటుంబంలో మొట్టమొదటిగా మన గురించి చెప్పేది, అంతే కదా. మనం కాపాడుకుంటూ, మన జీవితాన్ని కాపాడుకుంటూ మనం తప్పకుండా ఏం చేయాలి? ముందుకు వెళ్ళే వ్యక్తులు ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ మాట చూద్దాం. చూడండి దయచేసి ఏమని రాయబడింది అక్కడ. ఒక జీవి వచ్చి యుగయుగంలో జీవించే దేవుని కోపంతో నిండి 7 బంగారు పాత్రను ఏం చేస్తారు? ఆ 7 దూతలకి ఏంటంట? యుగయుగములు జీవించుచున్న దేవుడు. సో గాడ్ లివ్స్ ఫర్ ఎవర్. దేవుడు యుగయుగాలు జీవించేవాడు. ఈజ్ నాట్ గోయింగ్ టు అలో సిన్ టు లివ్ ఫర్ ఎవర్. ఆయన యుగయుగములు జీవించే దేవుడు కనుక పాపం అనేది యుగయుగములు ఉండడానికి దేవుడు ఇష్టపడే వ్యక్తి కాదు. పాపం నిజంగా మన జీవితాన్ని ఏలడానికి, యుగయుగములు మానవుడిని కృంగజేయడానికి, మానవుడిని దేవుడు దూరం చేయడానికి ఇష్టపడే దేవుడు కాదు. దేవుడు యుగయుగములు జీవించేవాడు. యుగయుగములు జీవించే దేవుడు పాపము యుగయుగములు ఉండడానికి ఇష్టపడిన దేవుడు కనుక ఏం చేశాడు? పాపానికి ప్రాయచిత్తముగా, పాపానికి విరుడుగా తన ప్రియకుమారుడైనటువంటి యేసు క్రీస్తును లోకానికి పంపించాడు.
క్రీస్తు లోకానికి రాకపోతే పాపం నుండి ఏ మానవుడికి విడుదల దొరికేది కాదు. మీకు అదే చెప్పిన మాట. యేసుక్రీస్తు కనుక లోకానికి రాకపోతే ఏ మానవుడికి విడుదల దొరికేది కాదు. మనం చూస్తాం కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఈ మాట బాగా ఇష్టమైంది నాకు, అప్పుడప్పుడు మనం పరీక్షించుకోవడానికి. అందరూ ఏంటంటే వాక్యం ఏముంది, గొర్రెల వల్ల త్రోవ తప్పిపోయాం మనం. ఇంకొక మాట ఉంటుంది తెలుసా మీకు, త్రోవ తప్పి మీరు పనికి మాలిన వారైన రాయబడింది వాక్యం. వీఆర్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. మనందరము కూడా ఏ పనికిరాని వ్యక్తులుగా బ్రతుకుతూ లోకములో ఆ విధంగా వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఈ వ్యక్తిని ఇలానే వదిలేస్తే ఏం జరుగుతుంది, ఈ నశించిపోతాడని చెప్పి దేవుడు ఏం చేశాడు, మన కొరకు తన ప్రాణం పెట్టాడు. అందుకే మీరు వినండి, ఒక వ్యక్తిని నిజంగా మీరు ప్రేమిస్తే గద్దించి ఆయన తన బ్రతుకును మార్చుకునే విధంగా మనం ఏం చేయాలి, ఆ వ్యక్తిని దేవుని వైపు తిప్పాలి. ఒకవేళ నువ్వు ప్రేమిస్తూ ఈ వ్యక్తిని ఒకవేళ నేను ఈ విధంగా చెప్తే నా గురించి ఏమనుకుంటాడో, ఇదివరకు ఈయన మంచి సిస్టరు మంచి బ్రదర్ అనుకున్న ఇంతకాలం ఈయన కూడా ఇలా నా మీదకి మాట్లాడతాడని నా గురించి తప్పుగా మాట్లాడతాడేమో, తప్పుగా ఆలోచన చేస్తాడేమో అని నీవు ఇండైరెక్ట్గా ఆ వ్యక్తిని నువ్వేం చేస్తున్నావు, దేవుని నుండి దూరంగా పంపించేస్తున్నావు. అందుకే నేను చెప్తాను, ఈ లోకంలో ఏ మానవుడు ఎవరిని శాశ్వతంగా సంతృప్తి పరచలేడు. అందుకే చెప్పాను లాస్ట్ టైం కూడా, ఇటువైపు నుండి చెప్పచ్చు, మీ భార్యని మీరు రోజు నిజంగా సంతోషపెడుతున్నారు. ప్రతిరోజు ఎంత సంతోషపెట్టినా ఎక్కడో దగ్గర, అంతే కదా, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు చాలామంది, ఎక్కడో దగ్గర ఉండొచ్చు. లేదా మీ భర్తలను మీరు కూడా సంతోషపెట్టే విషయాలు అలా ఎక్కడో ఒక దగ్గర ఉండొచ్చు. ఈ లోకంలో మనము జీవితాంతం సంతోషపెట్టుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేసినా ఒకరు చూసి నిజంగా ఐఎమ్ సో హ్యాపీ టుడే అనొచ్చు, రేపు టుమారో ఐఎమ్ సో సాడ్ అనొచ్చు, అంతే కదా. ఈరోజు భర్తను చూసి భార్య నేను చాలా సంతోషంగా ఉన్నాను అనొచ్చు, రేపు చూసి నేను ఏమనొచ్చు, నేను బాగాలేనొచ్చు, సంతోషంగా లేనవచ్చు. మన జీవితం అందుకే చెప్పాను, దేవుణ్ణి సంతోషపరిచే జీవితం. ఇఫ్ యూ ట్రూలీ లవ్ సమ్వన్, లీడ్ దెమ్ టు క్రైస్ట్. ఇఫ్ యూ ట్రూలీ లవ్ సమ్వన్, యు వాంట్ దెమ్. నువ్వు నిజంగా ఒక వ్యక్తిని ఇష్టపడితే, ఆ వ్యక్తి జీవితం పట్ల నిజంగా నీకు కన్సర్న్ ఉంటే, నువ్వు గద్దించి అయినా ఆ వ్యక్తి త్రోవ తప్పిపోకుండా ఏం చేయాలి, దేవుని వైపు మనము త్రిప్పాలి. అయ్యో నా గురించి నా మీద ఉన్న మంచి ఒపీనియన్ పాడైపోతుందేమో అని అనుకుంటే మీరు వినండి, మన ఒపీనియన్స్ పనికిరావు. ఆ రోజు అక్కడ ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా, ఏ ప్రెసిడెంట్ ఎవరైనా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ సమానమే. హోదాలు లేవు, పొజిషన్స్ లేవేమీ లేవు. అందుకే వాట్ వి డిడ్ ఫర్ క్రైస్ట్ విల్ కమ్ విత్ అస్. మన దేవుని కొరకు ఏం జరిగించామో అది మాత్రమే మనతో వస్తుంది, అంతే కదా. ఏముంది వాక్యంలో, మీ క్రియలు మాత్రమే మీ వెంట వస్తాయి. ఈరోజు నిజంగా ఒక వ్యక్తిని మీరు ప్రేమిస్తే, మీ కుటుంబస్తుని మీరు ప్రేమిస్తే, మీ యొక్క పొరుగు వారిని మీరు ప్రేమిస్తే, మీ పక్కన సహోదరుని ప్రేమిస్తే, సహోదరిని ప్రేమిస్తే, ఇది చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి నువ్వు నేను తెరిచి ఒకరు నేను అసహించుకున్నా ఏదన్నా కూడా ఆ వ్యక్తిని నువ్వు దేవుని వైపు తిప్పడానికి ప్రయత్నం చేయలేదు. మీరు వినండి, ఏమనుకుంటారో అనుకున్నా పర్లేదు, కానీ చెప్పడం నీ బాధ్యత. అలా మౌనంగా నోరు మూసుకొని ఉంటే ఈరోజు మన దగ్గర దాకా వాక్యం వచ్చేదా? చెప్పండి గట్టిగా, వచ్చేదా? ఈ వాక్యం మనకు అందించిన వాళ్ళు, మన దేశానికి అందించిన వాళ్ళు అవమానాల గుండా వెళ్ళలేదా? చివరికి ప్రాణాలు అర్పించలేదా? అందరూ దూషించలేదా? వారు నాకెందుకులే అని మౌనంగా ఉంటే ఇక్కడ వరకు తోమోకోవాలని నేను ఎందుకు అని చెప్పి ఇక్కడికి ఎందుకు వెళ్ళాలి, ఎందుకు ఈ యొక్క బాధ అనుభవించాలి, ఈ లాంగ్వేజ్ లాంటి చోట్ల ఎందుకు నేను కష్టపడాలి అని చెప్పి అనుకుంటే ఇక్కడికి సువార్త వచ్చేదా? మీరు వినండి, ఈరోజు మనకు ఒక సమయం దేవుడు ఇచ్చాడు. యూఆర్ ఆల్ మిషనరీ స్టూడెంట్స్. మనందరినీ కూడా దేవుడు ఒక సువార్తకు నిలబెట్టాడు. ఈరోజు ఈ పక్కన వ్యక్తికే కావచ్చు, నీకు పొరుగు వారికే కావచ్చు, నీకు కుటుంబస్తులకే కావచ్చు, ఒక సువార్థికుడు నేను నిలబెట్టినప్పుడు ఆ పని మనం ఏం చేయాలి చెప్పండి, యూటిలైజ్ చేసుకొని వాడుకొని ఆ వ్యక్తిని దేవుని దగ్గర నడిపించాలి. అందుకే ఒక మాట చదివిస్తే ముందుకెళ్తాను చూడండి. ఇంకా ఐ థింక్ బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ ఒకసారి చూడండి, సామెతలు 20 ఒక్కసారి చూస్తాను. రైట్, 24వ అధ్యాయము 11వ వచనం చూడండి దయచేసి. 24వ అధ్యాయం 11వ వచనం. సామెతలు 24వ అధ్యాయము 11వ వచనం. రైట్, చావునకు పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునకు పడుటకు జోగుచున్న వారిని
ఇది ఎవరికి వేశాడు క్వశ్చన్? మనకే. ఎవరు చెప్పండి? ప్రశ్న ఎవరికి వేశారు? మనకి. ఏం ప్రశ్న అది? మళ్ళీ చెప్పండి, ఏముంది అక్కడ? చావునకు పట్టబడిన వారిని నువ్వేం చేయు? తప్పించుము. నాశనం అందు అంటే నరక కూపములో పడిపోవడానికి. జోగడం అంటే తెలుసు కదా మీకు. ఒక వ్యక్తి జోగి పడిపోయాడు కిటికీ నుండి. ఎవరు చెప్పండి? అయితు కదా. జోగి ఏం చేశాడు? కింద పడిపోయాడు. సో జోగడం అంటే తెలుసు కదా మీకు. నాశనం అందు పడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తిని నీవు. ఈ క్వశ్చన్ దేవుడు నీకే ఇస్తున్నాడు. ఈ ప్రశ్న దేవుడు నిన్నే ప్రశ్నిస్తున్నాడు. నీ సమాధానం ఏంటి? ఏమన్నా సమాధానం చెప్పగలవు దేవుని దగ్గర నిలబడి? అప్పుడు నాకు సంబంధం లేదు, నేనైతే ఓకే దేవుని దగ్గర మీ దగ్గరికి వచ్చాను, నేను రక్షపడ్డాను, ఐఎమ్ హ్యాపీ అనుకుని వింటున్నావా? ఈ ప్రశ్న దేవుడు నేను ప్రశ్నించినప్పుడు నీ జవాబు ఏమైందో ఒకసారి పరీక్షించుకుని తప్పకుండా ముందుకెళ్ళాలి. కాబట్టి మీరు వినండి, దేవుడు పరిశుద్ధుడు, సమాధానం కలిగిన దేవుడు, సంపూర్ణమైనటువంటి వ్యక్తి కనుక ఆయన పాపాన్ని ఉపేక్షించే వ్యక్తి కానే కాదు. అందుకే ఈ పాపము లోకములో ఫరెవర్గా యుగములు ఎప్పుడు కూడా ఉండదు. ఆయన మాత్రమే నిరంతరము జీవించే వ్యక్తి. చివరికి ఇంకో మాట చెప్పి ముగిస్తాను చూడండి. లెట్స్ రీడ్ వర్స్ 8. 8వ వచనం. ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనం 15-8 వచనం చూస్తే, అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయం నింపబడినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తి అగు వరకు ఆలయమందు ఎవడును ప్రవేశింప. The temple, third thing, the temple filled with God's glory and power. First thing మనం చూస్తాం, the temple of tabernacle was opened. Second thing మనం చూస్తుంది ఏంటి అంటే 7 angels and 7 balls. థర్డ్ థింగ్ ఏంటి అంటే the temple filled with the God's glory and power. ఆ యొక్క ఆలయము దేవుని మహిమతో, శక్తితో ఏమని చెప్పండి? నింపబడింది. ఈ విషయం చూసినప్పుడు మీరు వినండి, ఈ టెంపుల్ నుండి, ఆలయం నుండి వాక్యంలో రాయబడిన మాట ఏంటి అంటే, దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయం ఏమైపోయింది చెప్పండి? దేవుని వచ్చిందట పొగ. ఆయన మహిమతో, ఆయన శక్తితో వచ్చినటువంటి పొగ ఆలయం ముందు నింపబడినందున ఆ 7 దూతల దగ్గర ఉన్న తెగుళ్ళు సమాప్తి అయ్యేంత వరకు ఎవరు కూడా ఆలయంలోనికి వెళ్ళడానికి అవకాశము లేదు. ఈ మాటను బట్టి మనం చూస్తే ఏంటంటే మీరు వినండి, దేవుడు ఏ విధంగా ప్రత్యక్షపరుచుకునేవాడు అంటే, మౌంట్ సీనాయి పర్వతం మీద కూడా మోషేకు దేవుడు కనపరచబడినప్పుడు, ఈవెన్ అక్కడ కింద ఉన్నటువంటి ఇశ్రాయేల్ జనాంగానికి కూడా సూచనగా దేవుడు ఏం చేస్తాడంటే, ఒక పొగ ఆ యొక్క సీనాయి పర్వతం నుండి బయటకు వచ్చినప్పుడు దేవుడు అక్కడ ఉన్నాడన్నటువంటి విషయాన్ని ఇశ్రాయేల్ జనాంగం ఏం చేశారు చెప్పండి? గ్రహించారు. ఈ యొక్క మహిమతో కూడినటువంటి పొగ దేవాలయం నుండి బయటకు వచ్చిన తర్వాత వాక్యంలో రాయబడిన మాట ఏంటి అంటే, ఆ పొగ కమ్ముకున్నందున ఈ 7 యొక్క దేవుని దూతలు ఆ యొక్క తీర్పులు లేకపోతే పాత్రలన్నీ కూడా ముగించేంత వరకు ఆ ఆలయంలోనికి ఎవరు వెళ్ళడానికి కూడా అవకాశము లేదు. ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్న ఒక ప్రశ్న ఉండండి, ఎందుకు దేవుని మందిరానికి వెళ్తారు జనులు? ఆరాధించడానికి. ఇంకా ఇప్పుడు ఆరాధించడానికి ఇంకెందుకు, దేనికోసం వెళ్తాం చెప్పండి? మనం విజ్ఞాపన ప్రార్థన మనం చేస్తుంటాం గురువారం. అంటే ఏంటి అర్థము? విజ్ఞాపన ప్రార్థన అంటే దేని కొరకు చేస్తాం చెప్పండి? మనం వేరే వారి యొక్క రక్షణ కొరకు, వేరే వారిని రక్షించడానికి ప్రార్థన చేస్తాం. అంటే దేవుని స్తుతించడము, ప్రార్థన చేయడం కొరకు మనం దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి వెళ్తాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, ఆ పొగ కమ్ముకున్నందున ఈ 7 దూతలు కలిగి ఉన్నటువంటి ఆ ఫైనల్ జడ్జ్మెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు ఏ మానవుడు లోపలికి వెళ్ళి ప్రభువా నశించిపోతున్నటువంటి ఈ లోకంలో ఉన్న నా ప్రజల్ని, నా బంధువుల్ని రక్షించండి ప్రభువా అని మొరపెట్టుకునే అవకాశం లేనే. ద డోర్స్ ఆర్ క్లోజ్డ్. డిడ్ యు గెట్ మై పాయింట్? మీకు అర్థం చెప్పిన మాట. లోపలికి వెళ్ళడానికి ఏ వ్యక్తికి ప్రవేశం లేదు. ఎందుకు? ఏ వ్యక్తి వెళ్ళి ప్రార్థించలేడు. ఏ వ్యక్తి వెళ్ళి ప్రభువా మీరు కరుణించండి, నా కుటుంబాన్ని రక్షించండి, నా యొక్క బంధువులను రక్షించండి, నా స్నేహితులను రక్షించండి అని చెప్పేసి ప్రార్థన చేసేటువంటి అవకాశం. అందుకే నేను చెప్పాను, నో మర్సీ, నో రిపెంటెన్స్ అండ్ నో ప్రేయర్, ఓన్లీ ద వ్రాత్ ఆఫ్ గాడ్. ప్రార్థన లేదు, జాలి లేదు, దయ లేదు, ఏం లేదు. ఉన్నది ఒకటి ఏంటి అంటే దేవుని ఉగ్రత ఆ రోజు లోకం మీద నిలిచి ఉంటుంది. అందుకే ఎప్పుడు ఇతరుల కోసం ప్రార్థన చేసే సమయం చెప్పండి? ఇప్పుడే. నీ కుటుంబం కోసం, నీ స్నేహితుల కోసము, నీ బంధువుల కోసము
ప్రార్థన చేస్తాం మేము ఇప్పుడే. ఆ రోజు రాబోతుంది, అప్పుడు వెళ్ళి ఎవరు కూడా ప్రార్థించలేరు. ఎందుకు అంటే దేవుడు ఒకేసారి ఏం చేశాడు, ఆ జడ్జ్మెంట్ని పాస్ చేశాడు కాబట్టి ఆ దూతలు పని ముగించుకునేంత వరకు ఆటంకం లేదు. నో ఇంటరప్షన్, ఆటంకం లేదు. ఆ యొక్క జడ్జ్మెంట్ని ఆపే హక్కు కానీ ధైర్యం కానీ అవకాశం కానీ ఎవరికి లేదు. ఈరోజు మీరు వినండి, అది ఊహించుకుంటే ఎంత భయంకరంగా ఉంది. ఈరోజు మన ఆరోగ్యం కొరకు, మన జీవితాల కొరకు ప్రార్థన చేసేటువంటి సేవకులు ఉన్నారు. మన సంఘం కొరకు ప్రార్థన చేసే సేవకులు, మీరు నా గురించి ప్రార్థన చేసే వ్యక్తులు ఉన్నారు. ఈ విధంగా ఒకరికొరకు ప్రార్థన చేసే వ్యక్తులు చాలా ఉన్నారు ఈరోజు. ఆ రోజు నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు ప్రార్థన చేసే అవకాశం కూడా లేదంటే గాడ్ ఇస్ నాట్ గోయింగ్ టు హియర్ ఎనీథింగ్. వినడానికి అవకాశము లేదు. ఇంకా వాక్యం ఇప్పుడు మనం చూస్తాం, ఆయన వినడానికి ఆయన చెవులు మందం కాలేదని వాక్యంలో. బట్ ఆ రోజు నిజంగా అలానే ఉంటాడు, ఎందుకంటే ఆల్రెడీ చెప్పాడు. సో ఈ వాన్ ఏం చేశాడు, హెచ్చరించాడు. చివరికి ఆ హెచ్చరికను గనక ఒకవేళ నిర్లక్ష్యపరిస్తే దేవుడిచ్చే అవకాశము కోల్పోయినట్టే. అందుకే అక్కడ వాక్యం ఏముంది చూడండి, ఇంకా ముగిస్తున్నా. ఆ తెగుళ్ళు సమాప్తి అగు వరకు ఆలయమందు ఎవడు కూడా ప్రవేశించలేడు. కాబట్టి ఈ మాటలు విన్న మనందరం కూడా దయచేసి వినండి. దెర్ విల్ బి హరిఫైయింగ్ అండ్ టెరిబుల్ టైమ్ ఆన్ ఎర్త్. అది భయంకరమైనటువంటి తీర్పుతో, భయంకరమైనటువంటి ఆ యొక్క దేవుడిచ్చేటువంటి ఆ తెగుళ్ళతో కూడినటువంటి తీర్పులు లోకానికి రాబోతున్నాయి. ఆ రోజు ఏ మానవుడు తప్పించుకోజాలడు. ఏ మానవుడి గురించి ఏ వ్యక్తి కూడా, ఏ విశ్వాసి కూడా పరలోకం నుండి కూడా ప్రార్థించే అవకాశం లేదు. ఎవరు కూడా కోరుకునే అవకాశం లేదు. ఎవరు కూడా లోకంలో ఉన్నటువంటి టెంపుల్కి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ విల్ బి క్లోజ్డ్. ఈరోజు డోర్స్ ఆర్ ఓపెన్డ్. నువ్వు దేవుని దగ్గరికి రావడానికి, నీ జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి, ఇతరుల కోసం ప్రార్థించడానికి డోర్స్ ఓపెన్ చేసి పెట్టాడు దేవుడు. ఈ డోర్ ఒకరోజు క్లోజ్ చేయబడితే, అందుకే మన నోవహు గురించి చూస్తాం, అంతే కదా. అవకాశం ఇచ్చాడు నోవహు. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు చెప్పండి? దేవుడు ఇచ్చాడు అవకాశం నోవహు ద్వారా. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? 120 సంవత్సరాలు. అవకాశం అయిపోయింది. గాడ్ షట్ ద డోర్ ఉంది వాక్యం. ఏమో దేవుడు ఏం చేశాడు, ఈ తలుపు మూసేసిన తర్వాత ఏ మానవుడు ఓడలోనికి ప్రవేశించడానికి అవకాశం లేదు. ఈరోజు నీకు డోర్స్ ఓపెన్ చేయబడ్డాయి. నీ ప్రవర్తన మార్చుకోవడానికి, నీ బ్రతుకుని చక్కదిద్దుకోవడానికి, నీ కుటుంబం కొరకు ప్రార్థించడానికి, రక్షణలోనికి నీ పాత్రగా, నీ వంతుగా నడిపించడానికి దేవుడు డోర్స్ ఓపెన్ చేసి పెట్టాడు. ఒకరోజు డోర్స్ క్లోజ్ చేయబడితే నువ్వు ఎంత నాకు చేసినా నువ్వు ఎవరో నాకు తెలియదు అంటాడు దేవుడు, అంతే కదా. వీరెవరో నాకు తెలియదు, దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని దేవుడు అనేటువంటి రోజు రాబోతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ మనం గుర్తుపెట్టుకుంటూ దేవుడు కడవరి దినాల్లో ఇవ్వబోతున్నటువంటి తీర్పు గురించి మనం వింటూ వస్తున్నాం. ఈరోజు ఈ మాటల ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు దేవుడు, వాన్ చేస్తున్నాడు. అయినా కూడా వింటూ అందుకే చెప్పాను, వినడం ముఖ్యం కాదు, విన్నదాన్ని మనం ఏం చేయాలి, గట్టి చెప్పాలి, నాకు పాటించాలి. విన్నదాన్ని పాటించకపోతే, ధ్యానించకపోతే ఈ వాక్యము నీ జీవితానికి ప్రయోజనకరంగా ఉండదు. కాబట్టి విన్నటువంటి వాక్యాన్ని మనము ప్రయోజనకరంగా మార్చుకుంటూ, నెమరు వేసుకుంటూ, ధ్యానిస్తూ ఒక కల్మషం లేనటువంటి సంఘంగా దేవుడు వచ్చే పర్యంతం వరకు మనం ఎదురు చూస్తూ ముందుకు సాగుదాం. కాబట్టి మాటలను మనం దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.